మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. మహిమలూరులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో స్కానింగ్ కేంద్రం, స్విమ్స్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ను మంత్రి ఆనం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి ఆనం, సతీష్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ ఆరా తీశారు. ఎవరైతే క్లోజ్ మిత్రులు ఉంటారో వాళ్ళందరూ ఈయనకి మిత్రులు. ఎవరికి పాతకాలంలో జర్నలిస్ట్ సుధాకర్ని, రామచంద్ర గారు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్. ఆయనకి మంచి మిత్రుడు దగ్గర తీసుకొచ్చాడు. టైం అయిపోతుంది, రండి రండి. అదే పని ఇంట్లో వస్తే ఇక్కడే కొంచెం ఎక్కువ ఉంటుంది. సరే గుర్తుంచుకోండి, రొమ్ము క్యాన్సర్ ఎంత తొందరగా దశలో రొమ్మును ముట్టుకొని పరీక్ష చేస్తారు. మొదటి దశలో 2 చేతులను నడుము మీద పెట్టి రొమ్ము యొక్క ఆకారం మరియు సైజులో ఏమైనా తేడాలు, మార్పులు ఉన్నాయేమో పరిశీలించాలి. దాంతో పాటు రొమ్ము యొక్క చర్మంపై ఎటువంటి ఎర్రదనం, మరియు రొమ్ము యొక్క చర్మం కట్టలు పడడం చేయకూడదు. 12వ 3 గంటల మొదలుపెట్టి ఓకే సార్.
గడ్డలు కానీ ఏదైనా గట్టి పదార్థాలు లేదా మంచం మీద పడుకుని చేయాలి. దీని తడివేళ్లతో చిన్న చిన్న గడ్డలు కూడా గుర్తించవచ్చు. అందుకని ఈ పరీక్షలు తడివేళ్లతో చేస్తే మంచిది. డైల్ ఆఫ్ క్లాక్ రొమ్మును తడిమి పరిశీలించాలి. అదెలాగక్క? తర్వాతి 3 దశల్లో రొమ్మును ముట్టుకుని పరీక్ష చేస్తారు. మొదటి దశలో 2 చేతుల్ని నడుము మీద పెట్టి రొమ్ము యొక్క ఆకారం మరియు సైజులో ఏవైనా తేడాలు, మార్పులు ఉన్నాయేమో పరిశీలించాలి. దానితో పాటు రొమ్ము యొక్క చర్మంపై ఎటువంటి ఎర్రదనం, మచ్చలు మరియు రొమ్ము యొక్క చర్మము. మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి సార్ గారు, అదేవిధంగా మన దేశాన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. అదే నారాయణ. నెక్స్ట్ గుండా సతీష్ రెడ్డి సార్ని పి హరికృష్ణ మరియు పద్మారెడ్డి గారు సన్మానించవలసిందిగా మనవి. తదనంతరం జిల్లా కలెక్టర్ సార్ ఓ ఆనంద్ గారిని ఎం హరీష్, రవితేజ గారు వచ్చి పుష్పగుచ్చం ఇవ్వవలసిందిగా మనవి. కంచి పరమేశ్వర రెడ్డి సార్ గారికి ఎం చిన్న, హజరతయ్య, ఎం వెంకటేష్ గారు మనవి. మస్తానయ్య మాచర్ల తేజ గారు మన డిఎంహెచ్ఓ మేడం గారిని సేవతో సత్కరి ప్రాంత ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అభివృద్ధి అధ్యక్షులు గుండ్రా సతీష్ రెడ్డి సార్ గారు ఒక గొప్ప ఆలోచన చేయడం జరిగింది. గుర్తించి డిఆర్టెక్ టీఓ చైర్మన్గా రిటైర్ అయిన తర్వాత ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ ఈ మైలూరు గ్రామానికి రావడం, ఇక్కడ వారిచ్చే మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సతీష్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన మిగిలిన అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా సంతోషము. ఇంతకు ముందు కూడా ఒకసారి మైమల్లో రావడానికి అవకాశం దొరికింది. సో ఈ యొక్క గ్రామాలకు సంబంధించిన చాలా విషయాలు సతీష్ రెడ్డి గారు రెగ్యులర్గా దృష్టికి తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా వీలైన వరకు జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మీ అందరికీ కూడా ఆలోచిస్తున్నాము. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన సిబ్బందులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించిన వెహికల్స్ ఇక్కడ సార్ ఆధ్వర్యంలో ఈరోజు తీసుకురావడం జరిగింది. వీలైన వరకు చాలామంది అందరికీ కూడా ఈ యొక్క విషయం గురించి తెలియజేసినట్లయితే, ఎక్కువ మంది అవగాహన కల్పించినట్లయితే ఇది ఒక ప్రివెంటివ్ మెథడ్లో క్యాన్సర్ తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే రెగ్యులర్ మెడికల్ క్యాంప్ అన్నది మనకు వీలైన వరకు అంటే మనకు పిహెచ్సిలో కానీ ఏదో ఒక విధంగా మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయము. అది ఎక్కువ మందికి అవగాహన కల్పించేసి ఈ చుట్టుపక్కల ఒక 5-10 కిలోమీటర్లు అండి, ఈ ఒక్క గ్రామం కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి అవగాహన కల్పించి చాలా ఎక్కువ మందిని ఈరోజు తీసుకురావాలని కోరుతున్నాను. సో అది దయచేసి డిఎంహెచ్ఓ గారు కొద్దిగా నోట్ చేసేసుకొని మీ సిబ్బందులందరికీ చెప్పాలని కోరుతున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్కి పిలిచినందుకు చాలా సంతోషం. థ్యాంక్స్. ముఖ్యంగా ఈరోజు మనం ఒక మెగా మెడికల్ క్యాంప్ ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకందరూ కూడా జరుపుకుంటున్నాం. ఈ మెగా క్యాంప్ని ప్రారంభించేందుకు వచ్చినటువంటి మన రాష్ట్ర మంత్రి రామనారాయణ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే కార్యక్రమానికి వచ్చినటువంటి కలెక్టర్ గారు ఒక 2-3 నెలల క్రితమే ఈ ఊరికి వచ్చారు. అప్పుడు కొన్ని సమస్యలు మీరందరూ కూడా వారి దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే దాదాపు అన్ని సమస్యలు మీరు తీసుకుని వచ్చినవన్నీ కూడా ఆయన దరిదాపు పరిష్కరించేటువంటి ప్రక్రియలో ఉండే విధంగా తీసుకునేటువంటి వ్యక్తి కలెక్టర్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా అధికారులు, మన వైద్యాధికారి వీరందరికీ కూడా కార్యక్రమం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక 2 సంస్థలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒకటి అపోలో హాస్పిటల్స్ వాళ్ళు దాదాపు ఒక 30 మందిని డాక్టర్లు, టెక్నీషియన్స్, స్టాఫ్ని అందరినీ కూడా పంపించి రకరకాల విభాగాల్లో ఈరోజు ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా పరీక్షించేందుకోసం వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు
తోడ్పాటు ఇచ్చినటువంటి అపోలో హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. అలానే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ అని ఉంటుంది. దేశం మొత్తం మీద కూడా చాలా తక్కువ దగ్గర ఉన్నటువంటి మొబైల్ క్యాన్సర్ స్కానింగ్ ఫెసిలిటీస్ని ఒక 24 గంటల్లో, నేను యాదృచ్ఛికంగా తిరుపతికి పోవడం జరిగింది నిన్నగాక మొన్న, వైస్ ఛాన్సలర్తో మాట్లాడాం. వెంటనే పంపించేస్తానని చెప్పి 2 వ్యాన్లు ఇక్కడికి పంపించారు. చాలా అరుదుగా ఉండేటువంటివి. ప్రతి ఒక్కరు కూడా మనకేదో బాధ ఉంది లేదని కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినట్టు మామూలు వాళ్ళు కూడా వాలంటీర్స్ కూడా పోయి స్కాన్ చేయించుకోవడం మంచిది. ఇది మళ్ళీ మనకి దొరకదు ఇక్కడి నుంచి. నన్ను కలెక్టర్ గారు చెప్తున్నాను, జిల్లాలో ఒక కోవూరులో ఇంతవరకు పెట్టానని, 2వది మన ఆత్మకూరులో పెట్టాను. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి ఈ వచ్చినటువంటి ఫెసిలిటీని మనం ఈ వచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇంకా ఎవరన్నా మీ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియక అక్కడ ఉంటే వాళ్ళందరికీ తెలియపరిచి సాయంత్రం లోపల వచ్చి ఈ రకరకాల పరీక్షలు చేసుకోవాల్సిందిగా మీరు వాళ్ళందరికీ చెప్పడం చాలా మంచిది. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వచ్చినటువంటి మహిళల్లో ఉన్నటువంటి చాలామంది వాలంటీర్సు, ఆ తర్వాత ఆత్మకూరులో ఉన్నటువంటి మనందరి సహృదయులు, ముఖ్యంగా మనందరికీ కూడా ఇక్కడ కూడా అన్నదాతగా ఉన్నటువంటి కంచి పరమేశ్వర రెడ్డికి ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా అన్నదాత ఆయన ఈరోజు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది వచ్చి ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. మెగా క్యాంపులో పార్టిసిపేట్ చేసేటందుకు అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ కూడాను ఇక్కడికి వచ్చినటువంటి స్పెషాలిటీస్, కాల్పులు, గర్భకోశ వ్యాధులు, కీళ్ళు ఎముకల డాక్టరు, పిల్లల డాక్టరు, తర్వాత ఫిజిషియను, పొట్టకు సంబంధించినటువంటి సర్జరీకి సంబంధించిన డాక్టర్ గారు వచ్చినారు. వారి సేవలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో సతీష్ రెడ్డి జన్మించడం అనేది ఈ గ్రామస్తుల అదృష్టం. ఎప్పుడో పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ దేవతల యొక్క ఆశీర్వచనంతో సతీష్ రెడ్డిని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనేక మంది ఉంటారు, అనేక రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ తనకు వచ్చిన అధికారాన్ని తిరిగి తన ప్రాంతంలో, తన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి తను కూడా కొంత సహకరించాలి అని చెప్పి ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. నేను చాలామంది అధికారులతో ఉన్నాను. గడిచిన 45 సంవత్సరాల్లో అనేక మంది అధికారులను చూశాను. వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. తిరిగి వాళ్ళ గ్రామాలకి ఎవరు ఏం చేశారనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన వాళ్ళల్లో అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. మరి ఇవాళ జాతీయ స్థాయికి పోయి ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడగలిగినటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి సతీష్ ఈరోజు మన ప్రాంతానికి రావడం, ఈ గ్రామం నాది అని ఈ గ్రామంలో పనులు చేయడం, ఈ గ్రామంలో తను ఏం చేశాడో నాకు ప్రతి పని తెలుసు. అన్నీ చెప్పుకుంటూ పోతే ఆలస్యం అవుతుంది. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఇక్కడ శాసనసభ్యులుగా వచ్చినప్పుడు ఏదో కొంత ఈ గ్రామానికి ఇచ్చేసాంలే, ఇంకో గ్రామానికి చేస్తాంలే అనేటువంటి ఆలోచన మాకుంటుంది. కానీ తనకు అట్లా కాదు. ముందు తన గ్రామం, తర్వాత చుట్టుపక్కల గ్రామం. ఈ విధమైన కాన్సెప్ట్తో ఇవాళ ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఈ మెడికల్ క్యాంప్కి అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ సహకరించింది. అలాగే తిరుపతి నుంచి స్విమ్స్ హాస్పిటల్ వాళ్ళు స్క్రీనింగ్ బస్సెస్ పంపించారు. ఇవి అందరికీ రావు. ఇటీవల కాలంలో మన జిల్లాలో మనం కానీ చూస్తే కోవూరులో జరిగింది. కోవూరులో కూడా ఎందుకు జరిగిందంటే కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ కాబట్టి ఈ వ్యాన్లు మాకు పంపిండి అని చెప్పి ఆ మడికి తీసుకురాగలిగారు. అందరికీ రావడానికి అవకాశం ఉండదు. ఆ బస్సు చాలా ఒత్తిడి ఉండాలి. ఈరోజు సతీష్ రెడ్డి గారి కోరిక మేరకు స్విమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాయి. ప్రతి ఒక్కరు స్క్రీన్ చేయించుకోవచ్చు. ఇవాళ ఒక్కరేముంది, ఎవరైనా ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, అంతా బాగుంటుంది. చూపించుకుంటే తప్పలేదు కదా. మీరు ఆరోగ్యంగా ఉన్నారని అంటే తప్పేముంది.
ఏదైనా పొరపాటుని ఇప్పుడిప్పుడే ఏదైనా ప్రారంభమయ్యే దశల్లో ఉంటే వెంటనే మన దానికి సంగిన సదుపాయాలు ఉన్నాయి, వైద్యం ఉంది, మందులు ఉన్నాయి, చేయించుకోవచ్చు. చిన్న దాంతో గోటితో పోయేదాన్ని పెద్ద చేసుకొని మళ్ళీ ఏ బసవతారకం హాస్పిటల్కో లేకుంటే మద్రాసులో ఉన్న అపోలో హాస్పిటల్కి పోవాల్సినంత పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి అందరూ వచ్చినటువంటి ప్రతి సదుపాయాన్ని వాడుకోండి, ఉపయోగపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం వరకు ఉంటారు. నేను అదే సతీష్తో కూడా చెప్పడం జరిగింది. అన్న ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయించి ఈ ఊర్లో అవసరమైతే స్విమ్స్ వాళ్ళతో మాట్లాడదాం. మనం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పి మరి డిఎంహెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు. మేము మెడికల్ ఆఫీసర్స్కి చెప్పి పిహెచ్డీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మహిళల్ని కొంతమందిని మొబిలైజ్ చేయగలిగితే ఇంకొక రోజు ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొంతమంది స్క్రీన్ చేయబడతారు, కొంతమందికి అవకాశం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో నేను డాక్టర్లతో మాట్లాడాను లోపల బస్సులో. మాట్లాడేటప్పుడు అందరూ వచ్చి చేయించుకుంటారు సార్, కొంతమందే వస్తున్నారు, అందరు రావట్లేదు. దాంట్లో ఏం లేదు, కొంతమందికి భేషిదాలు ఉంటాయి. ఇక్కడ ఏమో అయిపోద్దేమో, ఏమో చెప్తే మళ్ళీ సమాజంలో మనం ఏమైపోతామో అనేటువంటి సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మన ఆరోగ్యం బాగలేకపోతే మనం బాధపడతాం, కానీ సమాజమో పక్కింటాను మనం చూడదు. కాబట్టి మనం అందరం కూడా ప్రతి కార్యక్రమంలో, ముఖ్యంగా ఈ ఆరోగ్య కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇవాళ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది, ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది. దానికి అనుబంధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది. కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు, దానికి మన వాళ్ళే సభ్యులుగా ఉన్నారు. కావాలంటే అక్కడ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ లేకపోతే రెఫరల్ అక్కడే పంపుతారు. ఇంకా కావాలంటే తిరుపతిలో రెఫరల్గా మనకి స్విమ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇంకా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. క్యాన్సర్ అనే కాదు, ఏ అనారోగ్యాన్నైనా చూపించుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్, నేను రాగానే ఒక డాక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్తో మాట్లాడేది. నేను మంత్రి అయిన తర్వాత గుంటూరులో ఒక స్నేహితుడు ఏర్పడ్డాడు. వాళ్ళ తమ్ముడు ఈ మధ్య ఏఐజీ హాస్పిటల్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏఐజీ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ ఇంకెక్కడ లేదు. అంత పెద్ద హాస్పిటల్ ఉంటే గ్యాస్ట్రో డాక్టర్ సర్జన్, ఆ హాస్పిటల్ చైర్మన్, ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంట్రాలజీలో అతను పెద్ద డాక్టర్ అని పేరు. ఆయనకు అనేక అవార్డులు వచ్చాయి. ఆయన దగ్గరికి వెళ్తే 12 ఏళ్ల క్రితం లావు తగ్గాలని కొవ్వు కరిగించుకుని ఆపరేషన్ ఎక్కడో చేయించుకున్నాడు ఈ పిల్లడు. ఇప్పుడు ట్రబుల్ వచ్చింది, కడుపు నొప్పి వస్తుందని పోయాడు. తీరా పోయి చూస్తే ఈయన బరువు తగ్గే సంగతి పక్కన పెడితే తెలియనటువంటి జబ్బు ఏంటంటే అన్ని పేగులు అతుక్కుపోయింది. ఇప్పటికి 3 సర్జరీలు చేశారు అబ్బాయికి. ఇంకా హాస్పిటల్లోనే ఉండాలని చెప్పి 4 రోజులు పెట్టారు. అంటే 12 సంవత్సరాల తర్వాత దాని రియాక్షన్ ఇప్పుడు వచ్చింది. అందరికీ వస్తుందని కూడా కాదు, తెలియక జరిగేటువంటి పొరపాటు. అందుకని మనం ఎప్పటికప్పుడు డాక్టర్లు తెలిసినోడు ఉంటే ఏ మొహమాట పడకుండా చేయి చూడబోయా నాకు కాసేపు అంటే, లేకుంటే బీపీ చూడబోయా అని అంటే తప్పేం లేదు. మేము కూడా ఎక్కడ డాక్టర్లు ఉన్నా ముందు బీపీ చూపించుకుంటాం. ఇంకెవరన్నా ల్యాబ్ వాళ్ళు ఉంటే టెస్ట్ చేయిస్తాం, షుగర్ ఉందా లేదా అని. ఉంటుంటాయి అన్నీ, ఉన్నా వాటికి మందులు ఉన్నాయి, వాడుకుంటాం. ఆ పరిస్థితి ఉండాలి. దయచేసి వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయండి. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు, సతీష్ గారు, మేమందరం మాట్లాడుకున్నాం. ఇటువంటిది ఒకటి మన జిల్లాలో మనం ఏర్పాటు చేస్తే ఇటువంటి వ్యాన్ ఒకటి ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి మండలాల్లోనూ, మండల కేంద్రాలు కాకుండా దానికన్నా ఇంకొక ఉప కేంద్రంలోనే పెట్టి ఒక్కొక్క మండలంలో 2 దగ్గరలు పెడితే ఇటువంటి వ్యాన్లు ఎక్కువ మంది స్క్రీనింగ్ అయితే ఇంకెక్కువ మందికి కూడా ఆ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ బస్సుల్ని మనం తెచ్చుకోవడం ఎట్లా, ఎంత అవుతాయి ఏంది అనుకున్నాం. సరే, దానికి ఒక ప్లాన్ మాట్లాడుకొని తయారు చేద్దాం అనుకున్నాం. కలెక్టర్ గారు ఉన్నారు, సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు, నేను ఈ నియోజకవర్గం నుంచి మీతోటి మంత్రిగా ఉన్నా. ఇంకా చాలా మందిని కలవాల్సింది ఉంది. తప్పనిసరిగా ఒక వ్యాన్ మనకి నెల్లూరుకే తెచ్చుకొని మన క్యాన్సర్ సెంటర్లోనూ జీజీహెచ్ హాస్పిటల్, ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ కంట్రోల్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఆయా ప్రాంతాలకు తిరిగేటట్టు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇన్ని రకాలుగా అవకాశాలను వెతుకుతున్నాం. వెతికేది ఎవరి కొరకు? నా కొరకు కాదు. నాకైతే నేను ఏదో ఒక ఆసుపత్రికి పోయి చూపించుకోగలను. గ్రామాల నుంచి బయటికి రాలేని వాళ్ళు,
ఇక్కడి నుంచి ఈ జనం మధ్య మనం బయటకు పోతే నాకేదన్నా అనారోగ్యం ఉందంటే మరి నవ్వుతారనో పక్కింటానో ఎగతాళి చేస్తానో కాదు. ఇక్కడనే ఉంచి మిమ్మల్ని అందరినీ చూసి మంచి ఆరోగ్యవంతులుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనకి అనుగుణంగా ఇవాళ మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు చేస్తూ ఉన్నాం. దీన్ని కొనసాగిస్తూ ఇంకా శాశ్వత ప్రాతిపదిక మీద మనం ఈ మెడికల్ క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే ఈరోజు సతీష్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. నేను కూడా ముందే చెప్పే ప్రధానమంత్రి గారితో తప్ప ఆయన ఇతరులతో మాట్లాడే టైం కూడా ఉండదని. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన్ని ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నారు మన చంద్రబాబు నాయుడు. నేను అనుకోలే ఆయన అప్పుడే తొందరగా రిటైర్ అవుతున్నాడు. ఇంకా ఉంది కదా సతీష్కి, ఏంది అప్పుడే మా సీఎం గారు అడ్వైజర్ అనేసాడే అని అనుకున్నాను నేను. తర్వాత వింటే ఆయన రిటైర్మెంట్ ఏం వచ్చేసింది. మాకు ఉండదు రిటైర్మెంట్, మాకు మేము బొద్దుస్తున్నాం తిరిగే పని. కానీ కొన్ని ప్రభుత్వ విధానాల్లో ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్. ఆయన ఎప్పుడు పసిగట్టాడో తెలియదు, రిటైర్ అవుతున్నాడు సతీష్ రెడ్డి అని. వెంటనే ఆయనతో మాట్లాడాడో లేదో నాకు ఇప్పుడే అడిగా. ఎక్కడో ఉంటే ఫోన్ చేశాడన్న ఆయన, నేను వచ్చి మాట్లాడతాననే లోపలనే ఆర్డర్ పంపించేశాడు నాకు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుగా నువ్వే ఉండాలి. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పలే ఆయన నేను రిటైర్ అయ్యానని. ముఖ్యమంత్రి గారు ఆ డేటాలో కనుక్కొని ముగ్గురిని అపాయింట్ చేశారు. ముగ్గురులో సతీష్ రెడ్డి గారు ఒకరు, మరొకరు వచ్చి భారత్ బయోటెక్ చైర్మన్ ఎండి సుచిత్ర ఎల్లా గారు. మరి భారత్ బయోటెక్ మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చిన సందర్భంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని కరోనా పేషెంట్లకు మందు ఇచ్చేటువంటి సంస్థకి యజమానురాల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసుకొని ఆయన ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళేటప్పుడు ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయంతో నడుస్తుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. మీరందరూ సహకరించండి. మరి ఇవాళ మన ప్రాంతం నుంచి మరొక క్యాబినెట్ ర్యాంక్ ఉంది మీకు. నేను ఒక్కడనే కాదు, ఇవాళ సతీష్ అన్నకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మన ప్రాంతం గురించి ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్దాం. మీ అందరి సహకారం కావాలి. మీ అందరికీ యొక్క మంచి ఆరోగ్యం చేయడమే మా అందరి లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఒక మీటింగ్ ఉంది. నేను ఇప్పటికి మంత్రి అయిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్కి వెళ్ళలేదు, మొదటిసారి ఇవాళ వెళ్తా ఉన్నా. మరి ఆ మున్సిపాలిటీ ఎలా ఉందో ఏందో కొంచెం చూడాలి. మన గ్రామాలైతే